పొమ్ము. ఒకవేళ ఆమె వలన నాకు సంతానం కలుగవచ్చునని అబ్రాముతో చెప్పాను. అబ్రాము సారాయి మాట వినేను. సారాయి మాట విని అబ్రాముకి ముందుగానే దేవుడు ఏం చెప్తాడంటే, నేను నీకు పిల్లల్ని ఇస్తాను అని చెప్తాడు. అయినా అబ్రాము తొందరపాటు ఎక్కువ. ఎవరి వల్ల? సారాయి వల్ల. సారాయి ఎవరంటే అబ్రాము యొక్క భార్య. పాపం భార్య ఆమెకు ఒక కోరిక, పిల్లలు కావాలని. అయితే ఆ కాలంలో ఏం చేసేవాళ్ళంటే, సారాయికి పిల్లలు పుట్టలేదు కదా, ఆమె భార్యతో పిల్లలకు పుట్టకపోతే ఆమెకు తెలిసిన వారితోనో ఆమె యొక్క బంధువులతోనో వారి బంధువులని తీసుకెళ్ళి వారితో పిల్లలు కనేలా చేస్తారు. అప్పుడు అదొక ఆచారం అంట. అలానే సారాయి కూడా అడిగింది, అబ్రాము మరి మనకి పిల్లలు లేరు కదా, నా యొక్క దాసి ఉంది, నా దాసితో నాకు ఒక పిల్లవాడిని ఇవ్వు, ఆ పిల్లవాడు నీకే పుడతాడు కాబట్టి మన కొడుకే అవుతాడు అని చెప్పింది. అబ్రాము సరే ఆగు, దేవుడు ఉన్నాడు కదా, దేవుడు మనకి పిల్లల్ని ఇస్తాడులే, ఎందుకు ఇలా విసిగిస్తున్నావు అని అనకుండా, సరే సారా నీ మాట నేను వింటాను అని చెప్పి విన్నాడు. విన్నప్పుడు ఏమవుతుంది అంటే 16వ అధ్యాయం 6వ వచనం. అందుకు అబ్రాము, ఇదిగో నీ దాసి నీ చేతిలో ఉన్నది, నీ మనసు వచ్చినట్లు దాన్ని చేయమని సారాయితో చెప్పాను. సారాయి దానిని శ్రమ పెట్టినందున ఆమె ఎదురండి అది పారిపోగా. ఏమవుతుందంటే, సారాయి మాట విన్నాడు. ఇక సారాయి యొక్క దాసితో పోయాడు. పోయిన తర్వాత ఒక కుమారుడు వస్తాడు. ఆ కుమారుడి పేరు ఇష్మాయేలు. ఒక కుమారుడు పుట్టాడు. పుట్టిన తర్వాత సారాయికి ఆ దాసి పేరు హాగరు. సారాయికి ఆ దాసికి ఇద్దరి మధ్య గొడవలు. నా కొడుకంటే నా కొడుకు, నా కొడుకంటే నా కొడుకు, ఇద్దరికి వివాదం. సారాయి ఒత్తిడి చేయడం వలన అబ్రాము యొక్క కుటుంబంలో మళ్ళీ వివాదాలు మొదలయ్యి, అప్పుడు అన్నాడు అబ్రాము, అమ్మ సారా, నీ దాసి నీ చేతిలోనే ఉంది, నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు చేసుకోమ్మా అన్నప్పుడు సారాయి ఆ దాసిని బహు హింసించింది, శ్రమ పెట్టింది, ఇంట్లో నుంచి వెళ్ళిపోయేటట్టు చేసింది. అయితే ఇక్కడ ఏంటంటే, దేవుని పిలుపుకు లోబడినప్పుడు దేవుడి పిలుపులో ఏదైతే చెప్పాడో అది మనం పూర్తి విధేయతను కలిగి చేయాలి. మొహమాటం ఉండకూడదు, గౌరవం ఉండకూడదు. ఈ యొక్క కష్టాలు, మనం ప్రేమించిన వారు మనల్ని ఇబ్బంది పెట్టినా ఆ ఇబ్బందులకు లోబడకూడదు, వాటిని ఎదుర్కోవాలి. గౌరవం కొద్ది తండ్రిని తీసుకువెళ్ళాడు, మొహమాటం కొద్ది తమ్ముడిని తీసుకువెళ్ళాడు. భార్య ఒత్తిడి చేయడం వలన శారా మాట విన్నారు. వీళ్ళ ముగ్గురికి ప్రాధాన్యత ఇచ్చాడు, కానీ దేవుడికి ప్రాధాన్యత ఇచ్చాడా? ఇవ్వలేదు. అక్కడ ఆయన పూర్తి విధేయత, పూర్తి విశ్వాసం ఆయన చూపించలేదు. ఫస్ట్ ఫెయిత్ ఇన్ వాక్, ఫెయిత్ ఇన్ వర్క్, ఫెయిత్ ఇన్ రైటింగ్, ఫెయిత్ ఇన్ వర్షిప్. ఫస్ట్ ది ఫెయిత్ ఇన్ వర్క్ అంటే ఆయన విశ్వాసంలో ప్రయాణించాడు. తర్వాత విశ్వాసంలో పోరాడడం అంటే ఐగుప్తు నుండి అబ్రాము కూడా కొంచెం పోరాటం అనేది జరిగింది. ఏంటంటే సొంత భార్యనే చెల్లి అని చెప్పమంటాడు. అయినా అక్కడ ఫరో ద్వారా దేవుడు అబ్రాముని కాపాడతాడు, పోరాటంలో అన్ని కాపాడతాడు. నెక్స్ట్ పని చేయకుండా రెస్ట్ తీసుకున్నాడు. ఏంటయ్యా అంటే, సారాయి మాట విని ఆ దేవుడు చేయమన్న పని మర్చిపోయి ఇక ఇంట్లో గొడవలు, అది రెస్ట్ అంటే. నెక్స్ట్ ఫెయిత్ ఇన్ వర్క్. ఆ తర్వాత మరలా దేవుడు ఎప్పుడు కనిపించాడంటే, అబ్రాము ముసలి వైపు మూల కూర్చుంటే దేవుడు మళ్ళీ వచ్చి, ఇదిగో అబ్రాము, నేను నీకు కుమారుని ఇస్తాను, లెగవయ్యా అంటే అబ్రాము పక్క నవ్వాడు. నాకు ఇప్పుడు ఎక్కడ పిల్లలు పుడతారయ్యా,
విశ్వాసంతో పని చేసుకుంటాడు, నమ్మాడు. కొద్ది విశ్వాసం కొద్దిగా బలపడింది. ఆ తర్వాత మళ్ళీ శారా కూడా చెప్తే శారా కూడా పక్కన ఏమన్నా ఇప్పుడు నాకేం పిల్లలు ఇస్తారులే అనుకుంది. అప్పుడు దేవుడు అన్నాడు, దేవునికి సమస్తము సాధ్యమే. అవును, అసలు ముసలి అయిన తర్వాత పిల్లలు ఎవరైనా అంటారా? కానీ దేవుడు ఇవ్వాలనుకుంటే నీకు వయసు అయిపోయినా దేవుడు ఇస్తాడు, నాకు ఆయన ఇస్తాడు అనే నమ్మకం, పూర్తి విశ్వాసం నీలో ఉండాలి. ప్రతి ఒక్కరిలో పూర్తి విధేయత, పూర్తి విశ్వాసం నీవు కలిగి దేవుని యొద్దకు రావాలి. వస్తున్నావా? పూర్తి విశ్వాసం నీలో ఉందా? పూర్తి విధేయత నీవు కలిగి ఉన్నారా? లేదంటే సగం విశ్వాసంతో ఉన్నారా? సగం నమ్మకంతో ఉన్నారా? నీవు సగం నమ్మకంతో సగం విశ్వాసంతో దేవుడికి వచ్చి దేవా నాకు ఇది ఇవ్వు, దేవా నాకు ఇది ఇవ్వు అని అడిగితే ఆయన ఆశీర్వాదం ఇవ్వరు. అర్థమైందా? దేవుడు ప్రేమించడానికి షరతులు ఉండవమ్మా. ఏంటి? దేవుడు ప్రేమించడానికి షరతులు ఉండవు. దేవుడు ఎంతమందినైనా ప్రేమిస్తాడు, కానీ దేవుడు ఆశీర్వదించాలంటే షరతు ఉంటుంది. అర్థమైనా మీ అందరికీ?